ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. నేడు తాడపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ సమావేశం కానుంది. దీనికి లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరు కానున్నారు. వీరితో మాజీ సీఎం జగన్ భేటీ కానున్నారు. వైసీపీకి ప్రస్తుతం 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ ఎంపీలు ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జగన్ భేటీ అవుతున్నారు. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గోపి, అంటే మాజీ సీఎం జగన్ తాడపల్లి పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తొలిసారిగా కూడా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. ఇప్పటి వరకు కూడా 11 మంది ఎంపీలు గెలిచిన నేపథ్యంలో వాళ్ళతోనూ ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో వాళ్ళతోనూ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. మరోవైపు ఎంపీలకు సంబంధించిన వాళ్ళతో కూడా ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన, రాష్ట్ర ప్రయోజనాల అంశాలపైన వీటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే దానికి ముందుగా కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలతో స్థానికంగా అంటే ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాలు, దాని తర్వాత ఓటమి గల కారణాలు, లేదంటే క్షేత్రస్థాయిలో అంటే ఆల్రెడీ గతంలో అంటే అప్పట్లో ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినా కూడా మరి అక్క చెల్లెమ్మలు, పింఛన్లు తీసుకున్న అక్క చెల్లెమ్మలు కావచ్చు, లేదంటే డ్వాక్రా మహిళలు కావచ్చు, లేదంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు గత 5 ఏళ్ల కాలంలో పరిపాలనలో అందించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ ఓట్లన్నీ ఏమైపోయాయి, ప్రజలు ఎందుకు ఓట్లు వేయకుండా పోయారు అంటూ కూడా ఆయన కాస్త గతంలో అసహనంగా మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. మరి వాటన్నిటి మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడబోతారు. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో కూడా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా పార్టీ జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీల నేతలతో కూడా ఆయన అంటే మన మొత్తం మీద మనం చూస్తే అతి త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో గతంలో ఆయన ఉన్న సమయంలో ఎక్కడ కూడా ప్రజలకు దూరం అయ్యాడు. అందువల్లనే పార్టీ ఓడిపోయిందంటూ కూడా రకరకాల ప్రచారం జరుగుతున్న తరుణంలో అతి త్వరలోనే అంటే లేట్ చేయకుండా ఇక మీదట గత మరో 5 ఏళ్ల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి ఉండాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందువల్లనే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం, దాని తర్వాత అధికారులతో పాల్గొన్న సమయంలోనే వెంటనే ఇవాళ తాడేపల్లిగూడెంలో ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, అదే స్థాయిలోనే త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగితే ఒకవేళ ఆ సమయంలో ఎటువంటి కార్యక్రమాలు తీసుకురావాలి అనే దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒక ప్రాధాన్యత అంశంగానే మనం చెప్పుకోవచ్చు. పార్టీ ఓడిపోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఒకసారిగా వైసీపీ అధినేత ఇలా పార్టీ కేడర్ తో, ఉన్నతమైనటువంటి కేడర్ తో వీళ్ళందరితో కూడా మాట్లాడడం, రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ప్రజాక్షేత్రంలో కూడా ఆయన వచ్చి ప్రజా సమస్యలపైన పోరాడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సంపత్. ఓకే గోపి, ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అలాగే తన ప్రజాక్షేత్రంలోకి తన అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే గతంలో ఎన్నో పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఈసారి తన పోరాటం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ ఒక అడుగు ముందుకు వేశారు. పార్టీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు, అది చాలా తక్కువ మెంబరు. అదేవిధంగానే ఎంపీలు కూడా చాలా తక్కువ కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా అంటే వీళ్ళకు అంటే ప్రధానంగా అధికారంలో కోల్పోయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు వాళ్ళలో ఉన్నాయి. ఇంత గతంలో 5 సంవత్సరాల పాటు కూడా సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు ఇచ్చినప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి రెడ్డి, లేదంటే కమ్మ, ఇట్లా రకరకాల అన్ని సమాజ వర్గాలకు, పేదలకు, దగ్గరగా ఉన్నటువంటి పేదలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ స్థాయిలో ఓటమి ఎందుకు రావడం జరిగింది? వైనాట్ 125 అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈ స్థాయిలో ఎందుకు వచ్చింది అంటూ కూడా వాళ్ళు పార్టీ పరంగా కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. అందువల్లనే అత్యంత త్వరగా మన ప్రజల్లోకి కానీ వెళ్ళగలిగితే గాన ఇన్నాళ్ళు కూడా ప్రజలకు దూరం అయ్యామనే అపోహ ప్రజల్లో ఉంది. దాన్ని మాపుకోవడానికి త్వరలోనే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద
పోరాడాలి, ప్రజలతో ఉండాలి. అదే స్థాయిలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి కొత్త ప్రభుత్వానికి ఒక సవాలు విసరాలి. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ హామీలు నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా నిలదీయాలి అనే అంశం మీదనే ప్రధానంగా పోరాడే అవకాశాలు ఉంటాయి. అందువల్లనే వాటిపైనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతోనే సమావేశం అవుతారు. అయితే కేంద్రం నుంచి పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా చర్చిస్తారు. అదేవిధంగానే నిధులు కొరత, వీటన్నిటి మీద కూడా చర్చించి పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చిన తర్వాత అతి త్వరలోనే మరో వారం లోపలనే పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపి.